మనసు ఉందని ఎలా తెలియాలి? ఇప్పుడు ఏం అనుభూతి చెందాలి సార్? ఏదైనా ఇవ్వండి కదా. జిలేబీ అయినా స్వీట్ అయినా ఉందా? ఆలోచన అనుభూతి చెందాలి. చప్పలు కొట్టండి సార్కి. మనసు ఉందా అనగానే ఏం జరుగుతుంది మన లోపల? ఎక్కడికో వెళ్ళిపోయింది ఆలోచన. ఆలోచన ఎక్కడ ఉంటే మన మనసు అక్కడే ఉంటుంది. సో శరీరం ఉంది, మనసు ఉంది, ఈ రెండు ఉన్నట్టు మనకు తెలుసు. ఇవి 2 మరి ఆ 1 ఏంటి? 21 కదా. ఆ 1 ఏంటి? ఈ రెండింటిని నడిపించేది ఏంటి? సోలా సత్యమా సార్? 2 చెప్తాను, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. 2 ఈక్వల్ అంటే మాకు అర్థం కాలే. సార్ ఏమో సోల్ అంటున్నారు. ఆ బిల్డింగ్లో సోల్స్ ఉన్నాయని సినిమాలో చూపిస్తారు. మంగళవారం సోమవారం అని సినిమాలు వచ్చినాయి కదా, అవేనా? ఆ సోలా? ఆత్మ ఎవరు? ఆత్మ అంటే ఏంటి? మీ పేరు నిర్వాడండి సార్. మీ పేరేంటి సార్? చక్రధరుడు. అబ్బో, మీకు ఆత్మను చూడాలని ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? మీ ఫోన్స్ ఉన్నాయా? కూర్చోండి సార్. ఫోన్ ఉందా? ఓపెన్ చేయండి, మీకు ఇప్పుడే చూపిస్తా ఆత్మని. సెల్ఫీ అలా తీసి పెట్టేసేయండి. నేను చూపిస్తా అన్నాను కదా మీకు, ప్రతిదీ ప్రూవ్ చేసి పంపిస్తాను. చూసుకోండి ఒకసారి. నమ్మకం లేదా? మీరు ఎక్కడైతే అకామిడేషన్లో ఉన్నారో అక్కడ మిర్రర్ ఉంటుందిగా, ఆ మిర్రర్ ముందు వెళ్ళి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఆ బిల్డింగ్లో ఉన్నదో కనబడందో కాదు, మనమే. శరీరంతో ఉన్నాం మనం. ఈ శరీరము మనస్సు 2 మాత్రమే తెలుసు. ఇది ఉందని మనకు తెలియదు. ఆ సబ్జెక్టే తెలియదు మనకి. ఫిజికల్ బాడీ గురించి తెలుసు, మెంటల్ బాడీని, ఆ మనస్సు గురించి చెప్పే శాస్త్రాలు అన్నీ తెలుసు మనకి. నేను కూడా చాలా శాస్త్రాలు, సైకాలజీ చదివాను, నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివాను. టోటల్ మనసు గురించి విపరీతమైన సబ్జెక్ట్ ఉంది. కానీ ఈ మధ్యనే ఒక దీప్ త్రివేది రాసిన ఒక కొత్త పుస్తకం వచ్చింది. మనసే మనసు గురించి చెప్తుంది. ఎవరు చెప్తారు? ఎవరైనా చదివారా? అర్జెంటుగా ఈరోజు ది మైండ్, ఇంగ్లీష్లో చదవగలిగేవారు ది మైండ్ అని, తెలుగులో అయితే నేను మనస్సును అని పుస్తకం ఉంటుంది. అది తప్పకుండా చదవండి. ఇప్పటి వరకు మనకు మనస్సు గురించి తెలుసుకున్న విషయాలన్నీ మొత్తం మటమాయమై అసలు సిసలు మనస్సు అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని నడిపించేది ఏంటి? శ్వాస అంటే ఏంటి? మీరు సోల్ ఉందా అందరికీ? ఇప్పుడు శరీరం ఉందంటే చూపించారు, మనసు గురించి చూపించారు. సోల్ ఉందా అందరికీ? ఎవరో ఉంది అంటున్నారు. అవన్నీ డిస్క్రిప్షన్లో అద్దు సార్. సోల్ ఉందా? చూపి అన్నారు. నేను చూపిస్తా సార్. మీ అందరూ చూపించమంటారా? ఈ వేలు తీసుకోండి, ఒకటి ముక్కు దగ్గర పెట్టండి. నడుస్తుందా? డౌటు, ఎందుకైనా మంచిది, సరిగ్గా చూడండి. నాదైతే నడుస్తున్నట్టే అనిపిస్తుంది. నడుస్తుందా? ఏమి చక్రధరుడు చెప్పినట్టు ఈ శ్వాస ఉంటే శివం, శ్వాస లేదా శవం. క్లియర్ కదా? శ్వాస నడుస్తుందంటే ఎనర్జీ ఉంది, దాన్నే సోల్ అంటాం. ఇంకా పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇది తెలియాలి. 21st ఈ 2 గురించి చాలా తెలుసు ఇప్పటి వరకు. 21 అంటే ఆ నంబర్ 1 తెలిస్తే ఈ రెండిటికి ఉపయోగం. ఈ బ్రెత్ ఏంటో, దేనికి కనెక్టెడో మనకు తెలియదు అనుకోండి, ఈ బాడీకి ఈ మైండ్కి ఏం ఉపయోగం? అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఈ 21st century యూత్ అంటే ఏంటంటే శరీరము మనస్సుతో పాటు తన శక్తి గురించి, తన ఆత్మశక్తి గురించి తెలుసుకున్న వాళ్ళే 21st century యూత్. మీరు అందరూ 21st century యూతే.